అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇప్పుడు నేను ఎందుకు రమ్మన్నారంటే వీళ్ళందరినీ కూడా అన్న అసెంబ్లీకి ఎందుకు రాలేదని ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అన్న అసెంబ్లీకి రావాలంటే కొన్ని డిమాండ్లు ఉన్నాయని, ఆ డిమాండ్లు నేను చెప్పలేను, నువ్వే చెప్పు అని చెప్పి నాకు ఒక సందేశం అయితే రావడం జరిగింది. అందులో భాగంగా ఆ డిమాండ్స్ ఏంటి కథ అనేది ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి, అదేవిధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి, స్పీకర్ గారికి మేమైతే విన్నవించుకునేటువంటి ప్రయత్నంలో ఈ యొక్క ప్రెస్ మీటు. అందులో భాగంగా అన్న కావాల్సినటువంటి సదుపాయాలు ఏంది, అన్నకి డిమాండ్స్ ఏందనేది ఒక్కొక్కటిగా నేను చెప్తా. మీరందరూ కూడా వచ్చిన 2-3 అయినా సరే బాగా నీట్గా పాత్రికేయ మిత్రులు రాసుకొని మీరందరూ కూడా ప్రజానికానికి, ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తారని అనుకుంటా ఉండా. పోతే మా అన్నకు కావాల్సినటువంటి డిమాండ్లు, సీఎంకు ఏ సౌకర్యాలు ఉంటాయో అవి కల్పించాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఏ భద్రత, ఏ ప్రోటోకాల్ అయితే ఉంటుందో ఆ ప్రోటోకాల్ ఉంటే మాత్రమే నేను అసెంబ్లీకి వచ్చాను అనేటువంటి డిమాండ్ అయితే మొట్టమొదటిగా ఇక్కడ మనం చర్చించాలా. రెండోది ఏంటంటే చుట్టూ 100 మంది పోలీసులు ఉండాలి, అందులో మా కులం వాళ్ళే ఉండాలా. అంటే చుట్టూ 100 మంది పోలీసు వాళ్ళు ఏమో ఉండాలి సెక్యూరిటీ, కానీ వాళ్ళు మా కులపోళ్ళై ఉండాలని చెప్పేది అన్న డిమాండు. మూడోది పరదా బట్టలు, బారికేళ్ళు దండిగా ఉండాలి, వీలైతే అసెంబ్లీ సెట్టింగు మా ఇంట్లోనే వేయించాలి. అంటే తిరుమల సెట్టే ఇంట్లో వేయించుకున్నాం, అదేం పెద్ద సమస్య కాదు. అసెంబ్లీ సెట్ కూడా ఇంట్లో వేసి ఇంట్లోనైనా సరే పరదా బట్టలు, బారికేళ్ళు కట్టాలంటాడు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కూటమి శాసనసభ్యులు ఏమన్నా చేస్తారేమో, ఏమన్నా మాట్లాడతారేమో అంటే ఇంట్లోనే సెట్ వేసుకుంటే కొద్దిగా బాగుంటుంది. అంటే ఎక్కడ కనీ విని ఎరుగని రీతిలో మా ఓడు ఒకటి ఎక్కాయట కాబట్టి ఇంట్లో అయినా సెట్ వేసుకునేటువంటి అవకాశాలు మెండుగా అయితే కనపడుతున్నాయనేటువంటిది ఒకటి మనం చూసుకోవాలా. లైవ్ ఉండకూడదు, మేము రికార్డ్ చేసి ఎడిట్ చేసి వీడియో ఇచ్చాము అదే అందరికి పంపాలి. అంటే లైవ్ ఉంటే మనం నన్ను అంటాం కదా, మనం చదవలేము, మనకు ఆ సూచ్ చదవాలా, ఆ సూచ్ చదివేడు కూడా తప్పులు పోతాయి, 10-20 మాటలు కిందికి పైకి చూడాలా, దాంట్లో మళ్ళా ఎడిటింగ్లు ఉంటాయి, గ్యాపులు ఉంటాయి, ఇవన్నీ కట్ చేయాలా. ఇవన్నీ కట్ చేసి మేము ఒక రికార్డ్ చేసి మీకు ఒక చిప్ ఇచ్చాం, ఆ చిప్పు మీరు లైవ్ వేసుకోవాలి. ఇది లైవ్ అని మీకు టైంతో సంబంధం లే, ఇప్పుడే జరుగుతుంది అనుకోవచ్చు. మేము రాత్రి పెడతామా పగులు పెడతామా అనేది పక్కన పెడితే అందుకే అన్న ఇంట్లో సెట్ వేద్దాం అంటుంది. ఇప్పుడు అసెంబ్లీలో అయితే 9కో 8:45కో స్టార్ట్ అవుతుంది అసెంబ్లీ. మా ఓడు ఇదంతా రికార్డ్ చేసి దాన్ని కత్తిరించి ఇచ్చే తల్లికి సందేహాలు అవుతుంది. అందుకని చెప్పి ఒకరోజు లేటుగా అయినా ఇచ్చాము. అన్నకు స్పీకర్ చైర్ పక్కన ప్రత్యేకమైన బంగారు తొడుగు ఉన్న తొడుగు అంటే మళ్ళీ తప్పు వేరే వచ్చా సార్, ఎవరు రాసినోడు బంగారు పోతున్నటువంటిది అనాల, బంగారు తొడుగు కాదు. బంగారు తొడుగు ఏం మాట్లాడుతున్నారయ్యా, బంగారు తొడుగు ఏంది? బంగారు తొడుగు ఉన్న పెద్ద కుర్చీ వేయాలి. ఏమమ్మా ఇల్లదే అసెంబ్లీకి అనేది, ఎందుకన్నా ఇట్లాంటివన్నీ బంగారు తొడుగు కావాలంట, వేసుకోవాలా తొడుగు. ఎప్పుడా అన్న రాగానే జై జగన్ అనే పాట బ్యాక్గ్రౌండ్లో వినిపించాలి. అది అసెంబ్లీ కానీ, ఇంట్లో కానీ, బాత్రూంలో కానీ, బెడ్రూమ్లో కానీ, ఎక్కడైనా సరే జై జగన్ జై జగన్ జపం. అదే ఏమన్నా రామకోటేనైనా జై జగన్ అని కనిపిస్తున్నా. అదేవిధంగా అన్నతో పాటు మా వదినకు కూడా అసెంబ్లీకి రానివ్వాలి, పక్కన కుర్చీలో కూర్చొనిబెట్ట. అంటే ఏది లేకపోయినా సరే ఆమె ఏం ఒక శాసనసభ్యురాలు కాదు, ల్యాండ్ ఇంకోటి కాదు, ప్రజాప్రతినిధులు కాదు, ఏమీ కాదు. అయినా కూడా అన్నతో పాటు వదినకు పక్కనే కుర్చీ వేయాలంట అసెంబ్లీలో. అన్న పక్కనే కూర్చోవాలి, ఎందుకంటే ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడంటే 151 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఓళ్ళు లేసి కొట్లాడుతూ ఉన్నారు, అది వేరే విషయం. ఇప్పుడు మా ఓడికి అంత ధమాకు లేదు కదా. స్పీకర్ జగన్ గారు అంటే ఏం చెప్పాలా, ఏముంటే ఏదో ఒకటి చెప్తాను పక్కన. అందుకోసం అని చెప్పి అన్న పక్కనే కుర్చీ వేయాలా అని చెప్పి ఆమె డిమాండ్. అది అన్న డిమాండ్, ఆమె డిమాండ్ కాదు. ఎందుకంటే అన్న చెప్పలేడు కదా, నన్ను రాసింది అడిగి ఏముంటే అంటుంది, అన్నప్పుడు వీడు ఆహా అంటాడు ఆయన. అందుకు అన్న ఆ విధంగా ప్రయత్నం చేస్తాడు. ఓడిపోయిన కొడాలని రోజా అమ్మని రాంబాబులకు కూడా ప్రత్యేక కుర్చీలు వేయాలి, ముందు వరుసలో వేయాలంట. ఈయన కూర్చుంటాడంగా స్పీకర్ చైర్లో పోయి కూర్చో, ఇంకెందుకు పక్కన అదే బంగారు తొడుగు కుర్చీ వదినికి ఇచ్చి నువ్వు అయిన పాత్రుని పక్కన కూర్చొని పెట్టుకొని నడిమింతలో కూర్చో సరిపోతుంది. ఎందుకు ఇది? విజయసాయిరెడ్డిని అధికారుల గ్యాలరీలో కూర్చోబెట్టాలి, పక్కన మా బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కూడా ఉండాలి.
అసెంబ్లీని కూడా కబ్జా పెడదాం అనేటువంటి సంకల్పంతో అన్న ముందుకు పోతున్నాడు. ఎందుకంటే వైజాగ్లో వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఏ విధంగా మింగినారనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసు. ఇంకా అసెంబ్లీని కూడా ఏమన్నా రాయించుకుంటారా, అసెంబ్లీని కూడా సగం విజయసాయిరెడ్డి, సగం ఏమన్నా ఈయన వైవి సుబ్బారెడ్డి, ఆ మిగిలిన దాంట్లో ఏమన్నా జగనానికి ఏమన్నా రుణం తెచ్చారా అని ఆలోచన చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉండాలి. అన్నకు ఆకలైనా కాకపోయినా ఎగ్ పప్పులు దండిగా ఉండాలి. ఎందుకంటే మనం కోట్ల రూపాయలకు ఎగ్ పప్పులు తిన్నాం కాబట్టి ఆయన ఎన్ని తిన్నా కూడా ఆయనకు అరిగే శక్తి ఉన్నది, అరిగించుకోగలిగే శక్తి ఉన్నది. ఎందుకంటే పొద్దున్నే ఓమిజ్ డి ట్యాబ్లెట్ వేసుకుంటాడు కాబట్టి అరుగుదలకు. సో ఆయన ఎన్ని ఎగ్ పప్పులైనా తినగలుగుతాడు, ఇబ్బంది ఏం లేదు. కానీ దండిగానే పెట్టాలంట. అన్నకు రాయడం రాకపోయినా పేపర్లు పెన్నులు కూడా ఎక్కువగానే పెట్టాలి. అన్నకు తెలుగు సక్రంగా రాదు, తెలుగు చదవలేడు, ఇంగ్లీష్ చదవలేడు. ఏమంటే మనం ఏమన్నా చెప్తే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాము. అయినప్పటికీ అన్నకు రాకపోయినా అబ్బా పెన్నులపై రాజారెడ్డి తాత బొమ్మ ఉండాలి. ఏమియా ఇది కర్మ, ఇది పెన్నులపై రాజారెడ్డి తాత బొమ్మ ఉండాలి. పెన్నులు కూడా కత్తి షేపులో ఉంటే మరీ మంచిది. అన్న బాగా లైక్ చేస్తాడు. ఎందుకు కదిరిపి గొడవలు తెచ్చి పెట్టుకో, పక్కన సరిపోతుంది. పెన్నులు కూడా కత్తి షేపులో ఉండాలి. పెన్నులు ఏమన్నా కత్తి షేపులో ఉంటాయా, ఏమన్నా ఈ ఆశలు తీరేటియా? అదేవిధంగా అన్నకు మాట్లాడటం రాదు కాబట్టి ఎవరు నవ్వకూడదు. మా జీవితం అన్నకు మాట్లాడటం చేత రాదు, నవ్వుకుంటా ఎందుకుంటారు? ఇంకా మూతికి ఈ దారం కుట్టుకొని కుట్లేసుకోవాలంగా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావంటే బ్రహ్మాండంగా నవ్వుతారు జనాలు, మేమర్స్ పండగ చేసుకుంటారు, ట్రోల్స్ వాళ్ళు బ్రహ్మాండంగా ట్రోల్ చేసుకుంటారు. వారిని పాసుగో అన్నకు మాట్లాడటం రాదు కాబట్టి ఎవరు నవ్వకూడదంట. ఇంకా నవ్వకూడదంటే నిద్ర మాత్రం వేసుకొని పొనుకోనన్నా పొనుకోవాలా, లేకంటే కుట్లన్నా వేసుకోవాలా. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి, అంతే, ఇంకేం చేస్తావు. అదేవిధంగా అన్న మాత్రం అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటాడు. దాన్ని చూసి అందరూ భయపడకూడదు. ఎందుకంటే ఇటుమల రాజారెడ్డి కనపడతాడు, ఇటుమల రాజశేఖర రెడ్డి కనపడతాడు, చక్కగా చూస్తే ఈయన కనపడతాడు. ఎవరు? వివేకం సారు. ఈ వివేకం సార్ వీళ్ళందరూ చూసి అన్న నవ్వుతూ ఉంటాడు. అంటే నవ్వుతా అంటే వాళ్ళేదో చెప్తా ఉంటారు, ఈయన మనసులో ఆత్మలతో మాట్లాడేది కాబట్టి ఈయన వాళ్ళతో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పుడు నేను నవ్వుతున్నా అనుకోకండి, నేను నవ్వేదంటే నాది మామూలు. ఎందుకంటే అన్నను రోజు చూసేవాడిని, నేను అన్న నవ్వుకునే వాళ్ళమే, నేను అన్న రోజు ఆత్మలతో మాట్లాడే వాళ్ళమే కాబట్టి మాకు నవ్వు వచ్చాది, అది మామూలే. యాంకర్ శ్యామల విజిటర్స్ గ్యాలరీలో కూర్చోబెట్టాలి పైన. ఎందుకమ్మా యాంకర్ శ్యామల ఎందుకు వచ్చింది? ఇప్పుడు యాంకర్ శ్యామలను విజిటర్స్ గ్యాలరీలో కూర్చొని పెట్టాలి. ఎందుకని? అధికార ప్రతినిధి తీసాము సరిపోలా, ఇంక మళ్ళీ ఆమె నడ్డిపు చూస్తా ఉండాలా ఆయన కూర్చొని ఎట్టెట్ట వదిలి ఉండాలి కదా పక్కనే, మళ్ళీ శ్యామలతో ఏం పని? సరే. అదేవిధంగా దువ్వెల మాధురి సెల్ఫీ వీడియోలు చూసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వాలి. ఇవన్నీ జరిగేటి అసలు ఈ దువ్వెల మాధురి సెల్ఫీ వీడియోలు ఎందుకు చూడాలా? సెల్ఫీ వీడియోలు కాదు సార్, ఈ రీల్స్ అయ్యి సెల్ఫీ వీడియోలు. ఈ రాసేవాళ్ళు అసలే ఇటు రాయిచ్చా మా ఆయన నాకు ఇచ్చారు నెల గ్యారాకు వచ్చినాయి 151 నుంచి. ఇంక ఎందుకు ఇవన్నీ ఈ జరిగేటియా? మీరు చూడండి ప్రజలారా, ఈ జరిగేటి కాదు. మా ఆయన అసెంబ్లీకి రాడని ఈ యొక్క ప్రెస్ మీట్, ఈ యొక్క విలేకరుల సమావేశంలో నేనైతే చెప్తా ఉన్నా. నేను ఒకటే చెప్తున్నా, నేను ఏ అయితే ఈ డిమాండ్లు ఉన్నాయో ఈ డిమాండ్లు కూటమి ప్రభుత్వం కన్నా నెరవేర్చే రేపు 8:45 అసెంబ్లీకి జగనన్నను తీసుకువచ్చే బాధ్యత ఈ సీమరాజా తీసుకుంటాడని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం.